ఏం కూడా అయిపోతాను, రాజకీయంగా ఎదిగిపోతానని ఆలోచించాను తప్ప నీ ఇష్టాల్ని అర్థం చేసుకోలేకపోయాను. పద, సూర్య నన్ను మెడపట్టి గెంటేసినా పర్వాలేదు, కాళ్ళు పట్టుకుని క్షమించమని అడగాలి, క్షమించమని అడుగుతాను. పద. దీర్ఘాయుష్మాన్ భవ. ఆ రోజు ఇక్కడే కళ్ళు మూసుకుపోయి మిమ్మల్ని దూషించాను. ఈరోజు క్షమించమని వేడుకుంటున్నాను. రాముడు, నాకే శిక్ష వేసినా పర్వాలేదు, కానీ మీ అబ్బాయిని ప్రేమించిన నా కూతురు మొహం చూడు. భలేవారండి, మీలో మార్పు వచ్చింది, అంతే చాలు. ఇందులో ఎవరిని క్షమించాల్సిన అవసరం లేదు. మాకు తెలిసిందల్లా కష్టపడి పనిచేయటం మాత్రమే. అయినా మట్టి పిసకటంలోనూ వరి నాటటంలో ఉన్న ఆనందం మరి దేంట్లోనూ లేదండి. ఇకపోతే మీ అమ్మాయి మా అబ్బాయి అంటే ఇష్టపడ్డది, మా అబ్బాయి అంటే మాకు చాలా ఇష్టం, అంతే. రామ్మా.